హైదరాబాద్ హయత్ నగర్ సబ్ రిజిస్టర్ ఆఫీసు అవినీతికి అడ్డగా మారిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రిజిస్టర్ బ్రోకర్లతో కుమ్మక్కై దండుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. అధికారులు మాత్రమే ఉండాల్సిన ప్రాంతాల్లోకి బ్రోకర్లు వెళ్లడం, స్వయంగా స్టాంపులు వేయడం, సంతకాలు చేయడం చర్చకు దారితీస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజీ అందిస్తారు. హయత్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం దగ్గర ఉన్నాము. అంటే మనం గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ నుంచి ఎక్స్క్లూసివ్ విజువల్స్ చూస్తున్నాము. సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అంటే తెలంగాణ ప్రభుత్వంలో 140 సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయి. ఆ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఇదొకటి మనం చూస్తున్నాము. హయత్ నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయము ఇది హైదరాబాద్లోని ప్రధానంగా అయితే ఉన్న 144 ఏదైతే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు ఉన్నాయో ఆ కార్యాలయంలో ఇదొకటి అవినీతి కార్యాలయంగా ఎక్స్క్లూజివ్ చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు ఎంత అవినీతి జరుగుతుందో మన దగ్గర బీఆర్కే నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి. అంటే పాండు నాయక్ అంటే సబ్ రిజిస్టర్ కనుసంధాలు అంటే ఏదైతే పాండు నాయక్ ఎదురుగానే కొంతమంది దళారులు కానీ కొంతమంది బయట వ్యక్తులతో కొంతమందిని నియమించుకొని వారి నుంచి మొత్తము రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బయట వ్యక్తులతోనే నుంచి వస్తేనే కానీ అప్లికేషన్ లోపలికి వెళ్తుంది, లేదంటే అప్లికేషన్ లోపలికి కూడా వెళ్ళే పరిస్థితి కూడా లేదు. మన దగ్గర బీఆర్కే నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే ఇక్కడైతే ఎవరైతే బయట వ్యక్తుల నుంచి ఏదైతే అప్లికేషన్ వస్తుందో అప్లికేషన్కి ఒక టిక్ మార్క్ ఉంటుంది, ఒక సూచిక ఉంటుంది. ఆ సూచిక ప్రకారమే ఇక్కడ లోపల మన దగ్గర బీఆర్కే నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ అంటే మనం చూస్తున్నాము ఒక నిషిద్ధ ప్రదేశం. అంటే అక్కడికి ఎవరే కానీ వెళ్ళే పరిస్థితికి అంటే ఒక గవర్నమెంట్ కార్యాలయానికి లోపలికి వెళ్ళాలంటే దానికి తగిన వ్యక్తులు మాత్రమే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏంటంటే దళారుల వ్యవస్థ మొత్తం లోపల ఉంటుంది. అంటే కింద స్థాయి ఉద్యోగులతో వీళ్ళు కింద స్థాయి ఉద్యోగుల దగ్గర వెళ్ళేసి డైరెక్ట్గా సిగ్నేచర్లు స్టాంపులు కూడా వేసుకునే మన దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఏం జరుగుతుంది ఈ కార్యాలయంలో, ఏంటి ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ గారికి తెలిసి జరుగుతుందా లేకపోతే కింది స్థాయి నుంచి అవినీతి జరుగుతుందా అనే విషయాల మీద మన దగ్గర బీఆర్ఎస్ నుంచి ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్న సబ్ రిజిస్టర్ పాండు నాయక్ ఏంటి, ఆయన ఎందుకు ఇంత ప్రోత్సహిస్తున్నాడు, ఏంటి దళారుల వ్యవస్థ, ఏంటి డాక్యుమెంట్ వ్యవస్థ, ఎందుకంటే ఇంతమంది అంటే ఈ రోజుకు కొన్ని వందల అప్లికేషన్లు ఎలా ముందుకు వెళ్తున్నాయి, ఏంటి ఒక సామాన్య మానవుడు ఈ ఆఫీస్కి వచ్చి రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉందా లేదా అనేది కూడా చాలా